నమస్తే, వెల్కమ్ టు అంకురం ఆర్గానిక్ ఫార్మర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం కలి లేదా పున్నీళ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కలిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో తర్వాణి అని కూడా అంటారు. మట్టి పాత్రలోకి 1 గ్లాసు బియ్యం తీసుకోండి. 1 గ్లాసు బియ్యానికి 6 లేదా 7 గ్లాసుల వాటర్ అవసరమవుతాయి. వైట్ రైస్కి అయితే 5 గ్లాసుల వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఈ బియ్యంను గంటసేపు నానబెట్టి ఆ తర్వాత స్టవ్ మీద ఉంచి ఉడికించండి. మట్టి పాత్ర లేకపోతే ఇత్తడి లేదా స్టీల్ పాత్రలు వాడుకోవచ్చు. మొదటగా మూత వేసి అన్నం ఉడికించండి. అన్నం తెరులుతున్నప్పుడు మూత తీసేసి ఉడికించండి. అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకుని కొంచెం పొలుకుగా ఉంటే ఇంకొంచెం సేపు ఉడికించండి. అన్నం ఉడికిన తర్వాత ఈ నీళ్లను ఈ విధంగా వంచేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా చేతుల మీద పడకుండా చూసుకోండి. ఈ ప్రాసెస్ అలవాటు లేకపోతే స్ట్రెయినర్ సహాయంతో నీళ్లను వడగట్టుకోవచ్చు. నీళ్లన్నీ వంచుకున్న తర్వాత ఇంకా కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ మీద మరో నిమిషం పాటు ఉంచి తర్వాత చేత్తో ఇలా టచ్ చేసి చూస్తే తడి లేకుండా ఉంటే అప్పుడు అన్నము కంప్లీట్గా ఉడికినట్టు. మనకిప్పుడు గంజి తయారైంది. ఒక శుభ్రమైన కుండ తీసుకొని బాగా కడిగి పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోండి. గంజి చల్లారిన తర్వాత ఒక ఫిల్టర్ సహాయంతో ఈ గంజిని ఈ కుండలోకి వడకట్టుకోండి. మొదటి రోజు మనము కుండలో గంజి పోసి ఉంచాలి. పున్నీళ్లు తయారు చేసుకోవడానికి కుండ తప్పనిసరి. ఇప్పుడు మొదటి రోజు వచ్చిన గంజిని ఈ కుండలో పోసి ఉంచాము. రెండవ రోజు కూడా ఇదే విధంగా గంజి వంచుకొని చల్లారిన తర్వాత ఈ కుండలో పోసుకోవాలి. 24 గంటల పాటు ఈ కుండలో గంజి నీళ్లను ఇలా పోసి ఉంచండి. మొదటి రోజు గంజి పోసాము, రెండవ రోజు కూడా ఇందులో గంజి పోసాము. మూడవ రోజు నుంచి చక్కగా ఫర్మెంట్ అయ్యి పున్నీళ్లు ఇలా తయారవుతాయి. పైన పలచగా వచ్చిన నీళ్లను ఇలా గ్లాసులోకి కొంచెం ఉప్పు వేసి వంచుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మూడవ రోజు పున్నీళ్లు వంచుకున్న తర్వాత మరలా మూడవ రోజు వచ్చిన గంజి నీళ్లను కూడా ఇందులోనే పోసుకోవచ్చు. ఇలాగా ఒక 10-15 రోజుల వరకు చేసుకొని కుండను మరలా శుభ్రంగా కడుక్కొని ఈ ప్రాసెస్ రిపీట్ చేసుకోవచ్చు. కుండ శుభ్రం చేసే ముందు కొన్ని పున్నీళ్లను పక్కన ఉంచి ఆ తర్వాత కొత్తగా వచ్చిన గంజిలో ఆ పున్నీళ్లను కలుపుకోవచ్చు. ఇలా చేయడం వలన త్వరగా ఫర్మెంట్ అవుతాయి. అడుగున చిక్కగా ఉన్న పదార్థాన్ని తీసి కొంచెం నీళ్లు కలుపుకొని మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు. ఈ పున్నీళ్ల వలన ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా వెంటనే మొదలు పెడతారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఇందులో కావలసినన్ని ప్రోబయాటిక్స్ ఉండి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో చల్లగా ఉండి కడుపు మంట కూడా తగ్గిస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అంకురం ఆర్గానిక్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంకురం ఆర్గానిక్ ఫార్మర్స్ని సంప్రదించాలి అంటే 7032936057కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.